పల్నాడు జిల్లా మాచర్లలో అరాచకాలు ఇంకా ఆగటం లేదు. తాజాగా ఓ మహిళపై పాశవికంగా దాడి ఘటన బయటకు రావడంతో ఒక్కసారిగా మాచర్లలో మళ్లీ హైటెన్షన్ నెలకొంది. ఎప్పుడు ఏం జరుగుతుందో అర్థం కాక ఇటు నేతలు అటు సామాన్య ప్రజలు సైతం భయపడుతున్నారు. ప్రతి గల్లీలో ఒక పోలీస్ సిబ్బంది అందరినీ పర్యవేక్షిస్తున్నారు. మాచర్లలో గంట గంటకి సిచ్యువేషన్ ఏ విధంగా ఉందనేది వైర్లెస్ సెట్స్ లో తెలుసుకుంటున్నారు పోలీసులు. అయినా కూడా దాడులు ఆగటం లేదు. తాజాగా టీడీపీ మహిళపై వైసీపీ అనుచరుడుగా వెంకటేష్ దాడి చేసినట్లు గుర్తించారు. ఇక వేట కొడవలితో నరకడంతో ఆమె తల ముఖానికి తీవ్ర గాయాలయ్యాయి. మహిళపై వైసీపీ నేత దాడికి తెగబడ్డాడు. ఎన్నికలు ముగిసిన నాటి నుంచి వెంకటేష్ వీధుల్లో కత్తితో వీరంగం సృష్టిస్తూ మా అన్న పిన్నెల్లి జోలికొస్తే చంపేస్తా అంటూ భయభ్రాంతులకు గురిచేస్తున్నాడని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈవీఎం ధ్వంసం, సిఐపై దాడి కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు వెంకటేష్. అయితే దాదాపు 10 కేసులకు పైగా ఉన్న వెంకటేష్ పై పోలీసులు ఎందుకు చర్యలు తీసుకోవటం లేదనేది బాధిత కుటుంబ సభ్యులు మండిపడుతున్నారు. వెంకటేష్ ను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు 144 సెక్షన్ అమల్లో ఉన్న ఘర్షణలు చోటు చేసుకోవడంపై పోలీసులపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు ప్రజలు. పల్నాడులో ప్రశాంత వాతావరణం ఎప్పుడు మేల్కొంటుందని ప్రతి ఒక్కరూ చర్చించుకుంటున్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సాయి శంకర్ లైవ్ లో అందిస్తారు. సో సాయి, మాచర్లలో ఒక మహిళపై ఏ విధంగా అయితే పాశవికంగా దాడి జరిగిందో దాన్ని మనం చూస్తూనే ఉన్నాం. అయితే దీనికి సంబంధించి వెంకటేష్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారా లేదా ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్ లేవన్నా ఏ విధంగా ఉన్నాయి? ప్రధానంగా 25వ తారీఖు మాచర్లలో 22వ వార్డులో నివసిస్తున్నటువంటి టీడీపీ మహిళకి సంబంధించినటువంటి లీలావతి పైన ఒక వ్యక్తి దాడి చేయడం జరిగింది వేట కొడవళ్లతో. అతన్ని అయితే అక్కడి నుంచి అతను పారిపోయినట్లు కూడా స్థానికంగా ఉన్నటువంటి నేతలు చెప్తున్నారు. అతనికి సంబంధించినటువంటి వివరాలను కూడా పోలీసులు కానీ టీడీపీ నేతలు కూడా ఎంక్వైరీ చేయగా అతను వైసీపీకి సంబంధించినటువంటి అనుచరుడుగా కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అతని పేరు వెంకటేష్గా కూడా గుర్తించడం జరిగింది. అయితే ప్రధానంగా కూడా ఈ వెంకటేష్ కారంపూడిలో జరిగినటువంటి ఘటనతో పాటు పాల్వాయి గేటులో జరిగినటువంటి ఘర్షణలో కూడా ఇతని పాత్ర ఉంది అనే విధంగా కూడా స్థానికంగా ఉన్నటువంటి నేతలు అయితే చెప్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ప్రధానంగా మాచర్ల నియోజకవర్గంలో ఒకసారి మనం గమనిస్తే ఘర్షణలు చోటు చేసుకుంటున్నటువంటి నేపథ్యంలో 144 సెక్షన్ ఏ రోజైతే అమల్లోకి వచ్చిందో ఆ రోజు నుంచి కూడా ప్రతి ఏరియాలో కూడా ఒక పోలీస్ పికెటింగ్ ఏర్పాటు చేసి అక్కడ ప్రతి గంటకి కూడా ఎంక్వైరీ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎక్కడ ఏమన్నా సంఘర్షణలు జరుగుతున్నాయనే విధంగా కూడా తెలుసుకుంటున్నటువంటి నేపథ్యంలో కూడా ఇలాంటి సంఘటన జరగడం ప్రస్తుతం మాచర్ల నియోజకవర్గంలో మరోసారి హైటెన్షన్ వాతావరణం నెలకొంది అనే విధంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రజెంట్ టీడీపీ మహిళా నేత పైన జరిగినటువంటి దాడి కాబట్టి మళ్ళీ వీళ్ళు వైసీపీ వాళ్ళపైన ఏమన్నా దాడులు చేసేటటువంటి పరిస్థితులు కూడా ఉంటాయనే విధంగా కూడా ప్రజలైతే చర్చించుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. పీస్ఫుల్గా మాచర్ల ఉంది అనే విధంగా ఒకవైపు పోలీసులు చెప్తుంటే ఇలాంటి సంఘటనలు జరగడం, అది కూడా జరిగిన 24 గంటల తర్వాత వీడియోలు బయటికి రావడం, ఇదంతా చూస్తే కూడా పోలీసులు కొంత భద్రత పట్ల నిర్లక్ష్యంగా ఉన్నారా అనే విధంగా కూడా కొంత చర్చ అయితే జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే వేట కొడవళ్ళు తీసుకొని వచ్చినటువంటి వ్యక్తికి సంబంధించినటువంటి అంశంలో అసలు వేట కొడవళ్ళు మాచర్లోకి ఏ విధంగా వచ్చాయి అనేది కూడా దానిపైన కూడా కొంత చర్చ జరుగుతుంది. మాచర్ల నియోజకవర్గానికి వచ్చేటటువంటి అన్ని రూట్లలో కూడా చెకింగులు జరుగుతాయి. సీట్ కూడా ఉందనే విధంగా కూడా చెప్తున్నటువంటి పరిస్థితుల్లో అతను నియోజకవర్గంలోకి రావడమే కాకుండా ఒక మహిళ పైన దాడి చేయడం, మళ్ళీ అక్కడి నుంచి పరారవడం, ప్రస్తుతం ఇప్పటి వరకు కూడా అతనైతే పోలీసులు అదుపులోకి తీసుకున్నటువంటి పరిస్థితి అయితే లేదనే విధంగా చెప్పొచ్చు. ఇదంతా చూస్తే మాత్రం ప్రధానంగా మాచర్లలో ఉన్నటువంటి సిచ్యువేషన్ పైన సామాన్య ప్రజలైతే భయభ్రాంతులకు గురవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు సీసాపు మాచర్లని మేము చూస్తాము, ఎందుకంటే ఎన్నికల ముందు ఉన్నటువంటి పరిస్థితులు వేరు, ప్రస్తుతం ఎన్నికల తరుణంలో జరుగుతున్నటువంటి పరిస్థితులు ఇదంతా కూడా ఇబ్బందిగా ఉంది అనే విధంగా కూడా సామాన్య ప్రజలైతే ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ప్రధానంగా కనిపిస్తుంది. మొత్తంగా మాత్రం ఇంకా వెంకటేష్ ను అదుపులోకి తీసుకోలేదు. మహిళకు సంబంధించి అయితే చికిత్స జరుగుతున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. రైట్, థ్యాంక్ యూ సాయి శంకర్.
For more videos like this, subscribe Big TV channel.